ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సినిమాగా కల్కి 2898 ఏడి, ఉత్తమ దర్శకుడిగా నాగవంశీ. సో ఈ విధంగా అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గద్దర్ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. సో జ్యూరీ మెంబర్స్ జయసుధ గారు, అదేవిధంగా దిల్ రాజు గారు వీళ్ళిద్దరు కూడా కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ నిర్వహించి అందులో మాత్రం ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయి అనే పేర్లు మాత్రం బయటికి చెప్పడం జరిగింది. అయితే ఈ నామినేషన్లో ముఖ్యంగా 1248 నామినేషన్ రాగా అన్నిటినీ కూడా పరిశీలించి జ్యూరీ మెంబర్స్ అందరూ కూడా పరిశీలించి సో ఏ సినిమా ఉత్తమంగా ఉంది, ఏ నటుడు ఉత్తమంగా నటించారు, ఏ నటి ఉత్తమంగా నటించింది, సో అన్ని కేటగిరీస్లో కూడా ఎవరెవరు విన్నర్స్ అనే పేరునైతే వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో అందులో చూసుకుంటే ఇప్పటి వరకు పుష్ప 2 సినిమాతోని ప్రపంచవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు. అండ్ బాలీవుడ్ సైడ్లో కూడా ఇప్పటి వరకు అంటే దాదాపు 100 సంవత్సరాల రికార్డ్ని కూడా పుష్ప 2 సినిమా బ్రేక్ చేసింది. ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాదు, నార్త్ సైడే కాదు, సౌత్ సైడే కాదు, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అతి తక్కువ సమయంలో అంటే ఎక్కువగా కలెక్షన్లు సాధించిన సినిమా ఏదంటే ఇప్పటి వరకు పుష్ప 2 సినిమా మాత్రమే అనే విధంగా చరిత్రని తిరగరాసిన సినిమా పుష్ప 2. సో ఎక్కడెక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ని అన్నింటినీ కూడా బ్రేక్ చేసి అన్ని రికార్డ్స్ని తుడిచిపెట్టేసి ఓన్లీ పుష్ప 2 అనే ఒక బ్రాండ్ని మాత్రం అల్లు అర్జున్ క్రియేట్ చేసుకున్నాడు. సో మరి తనకు ఆల్రెడీ ఉత్తమ నటుడిగా జాతీయ లెవెల్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అవార్డ్స్ వచ్చాయి. సో ఇప్పుడు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నారు గద్దర్ అవార్డ్స్ తీసుకురావాలనే విధంగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఇక్కడ గద్దర్ గారు ఎంత కీలకమైన పాత్ర పోషించారో అందరికీ తెలిసిందే. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరు కూడా గద్దర్ గారిని యాద్ చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు బతికినన్ని రోజులు కూడా అందరి యాదిలో గద్దర్ గారు ఖచ్చితంగా ఉంటారు. ప్రతి ఒక్కరి మనసుని తట్టిన వ్యక్తి, ప్రతి ఒక్క మనసులో ఉన్నటువంటి బాధల్ని కావచ్చు, పోరాట యోధుల్ని కావచ్చు, వాళ్ళలో ఉన్న ధైర్యాన్ని కావచ్చు తట్టి లేపిన పాటలు పాడి ఎంతోమందిని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి గద్దర్ గారు. సో ఇప్పటికీ ఆయన ఆశయాలతోని ముందుకెళ్ళి ఆయన వారసులు ఎంతోమంది కూడా పాటలు పాడుతూనే ఉన్నారు, జనాన్ని చైతన్యం చేస్తూనే ఉన్నారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఎప్పటికి కూడా అందరూ స్మరించుకుంటూనే ఉండాలనే విధంగా ఈ యొక్క అవార్డ్స్ని తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇక సినిమా రంగానికి సంబంధించి అవార్డ్స్ని ఇవ్వాలని చెప్పేసి ఆ అవార్డ్స్కి గద్దర్ అవార్డ్స్ అని పేరు పెట్టడం జరిగింది. సో మొత్తానికైతే రీసెంట్గానే ఇవన్నీ కూడా పరిశీలించి అన్ని కేటగిరీస్లో ఎవరెవరు విన్నర్స్ అయ్యారనే విధంగా కూడా అనౌన్స్ చేశారు. సో అందులోనూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2 గాను విన్నర్ అయ్యారు. అదేవిధంగా ఉత్తమ సినిమాగా కల్కి 2898 ఏడి సినిమా, అదేవిధంగా ఉత్తమ దర్శకుడిగా ఇక్కడ నాగవంశీ గారు కావచ్చు, అదేవిధంగా ఉత్తమ నటిగా నివేద థామస్, ఉత్తమ సింగర్గా శ్రేయా ఘోషల్ గారు. సో వాళ్ళు ఏ సినిమాలకు వాళ్ళు పాడిన పాటలు కావచ్చు, వాళ్ళు తీసిన సినిమాలు కావచ్చు, ఇందులో కమిటీ కుర్రాలు కూడా ఉంది నాగవంశీ గారికి. సో అదేవిధంగా ఇట్లా చాలా కేటగిరీస్లో, అన్ని కేటగిరీస్లో కూడా అందరికీ అవార్డ్స్ రావడం జరిగింది. తొందరలోనే ఈ యొక్క ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్గా నిర్వహించి అందరికి కూడా గ్రాండ్గా అవార్డ్స్ అందజేస్తామనే విధంగా కూడా ప్రభుత్వం చెప్తుంది. సో మొత్తానికి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గద్దర్ గారి పేరు ఎప్పటి కూడా గుర్తుపెట్టుకుంటాం, సినిమా రంగంలో కూడా ఈ విధంగా గద్దర్ గారి పేరు ఎప్పటి కూడా నిలిచిపోతుంది అనే విధంగా కూడా అనుకుంటున్నారు.